అన్ని సమస్యలు బాబా బాబా అరటిపండు ప్రసాదం తెచ్చారు కింద పెట్టి తీసుకోండి సార్ ఈ చేతికి ప్రసాదం ఇచ్చిస్తాడా ప్రసాదం తీసి బాబాయ్ बाबा की बाबा की అమ్మా ఏం చేస్తున్నావమ్మా గోళీ చూసుకుంటున్నా దేనికి ఈ నడుము నొప్పులకు మొఖాలు నొప్పులకు ఎవరిని తక్కువగా చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎం టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ సునీత. ఇక్కడ కూర్చుందే మా అమ్మ. ఫ్రెండ్స్, నేను నిన్న మొన్న దాకా కాళ్ళు వస్తున్నాయి బాగా, కళ్ళు కూడా మా అమ్మకి సార్ కనిపించాడు. మొన్న దాకా బాబా కాడికి వెళ్ళాలి, అక్కడ మంచిగా చెప్తారంట, ఇక్కడ మంచిగా చెప్తారైతే మేము ఏం చేసినామంటే సరేలే ఇక ఆమెకు అనుకూలంగానే ఒక బాబాని తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. తీసుకొస్తే ఆయన ఏం చేసిండు, బాగా చేస్తాను మా డబ్బులు అన్నీ తీసుకెళ్ళిండు, అన్నీ పట్టుకెళ్ళిపోయిండు. ఇప్పుడు అప్పుడు ఆయన ఉన్నప్పుడేమో తక్కువైనా అని చెప్పింది. ఆయన వెళ్ళిన 3 రోజుల నుండి కథలుగా కాలు గుంజుకోబోతున్నాయి, కళ్ళు సరిగా కనపడతలేదు అనడము. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళినాము, టాబ్లెట్స్ ఐట్మెంట్స్ ఇవన్నీ హాస్పిటల్కి వెళ్ళి చూపించాము. ఇవన్నీ ఇప్పుడు పెట్టుకుంటుంది. ఇప్పుడు జ్వరం తక్కువ అయింది. బాబాని నమ్మి ఎవ్వరు మోసపోకండి మాలాగా, ఓకేనా ఫ్రెండ్స్? బాబాని నమ్ముకుంటే డబ్బులు పోతాయి కానీ జబ్బులు అయితే పోవు. అలాగా ఎవరు మోసపోకండి. ఎందుకైనా మంచిదని ఆయన వచ్చి చెప్పినప్పుడు ఫ్రెండ్స్ ఒక వీడియో తీసి పెట్టిన లెంత్ అనేది ఎక్కువైపోయింది. ముందు ఒక పార్ట్ 1గా పెట్టినాము, ఇప్పుడు పార్ట్ 2 వీడియో. ఫస్ట్ వీడియో చూసి ఇప్పుడు ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చేతులు తప్పమ్మా ప్రథమా స్వామి అక్కడ అదేంటి స్వామి పండు చేతిలో పెడితే తొక్క చేతిలో పెట్టారు. ఏ మూర్ఖుడా, పండు ఎప్పుడు బాబాలే తింటారు రా, తప్పకలే భక్తులు పెడతారు. తొక్క తినాలా స్వామి? మేము తొక్కే తినాలి. ఈ తొక్క తింటే మా తొక్క జబ్బులు పోతాయి స్వామి. అన్ని జబ్బులు పోతాయి. నల్లంగా ఉండే వాళ్ళు తెల్లంగా వస్తారు. ఎవరైనా పండిస్తారన్న తొక్క పండు తిని. ఏ మూర్ఖుడా, స్వామిని ఎదిరించి మాట్లాడతావా? అంటే అడుగుతున్నా స్వామి, డౌట్ ఉంటే అడుగుతున్నా. ఈ బకెట్ బాబానే ఎదిరిస్తావా? ఎదురు ప్రశ్నలు వేస్తావా? నువ్వు తిన్నావు అన్న తొక్క తిన్న అన్నయ్యని నువ్వు బాబా ఎట్లా చెప్తే అట్లా చెయ్యి, నీకు అంతా మంచిగా జరుగుతుంది. తొక్క తినాలి. తిను, ముగ్గురు తిను. 3 తొక్కలు తీసుకోండి. తీసుకోండి కాదమ్మా, తిను తిను. అప్పగుంది అన్న. అట్లనే ఉంటుంది బాబా ఇచ్చింది అట్లనే. మంచి ఎప్పుడు చేదుగానే తప్పకెప్పుడు చప్పగానే ఉంటుంది భక్త. బాబా చెప్పింది అర్థమైందా? మంచి ఎప్పుడు కానీ అట్లనే పోతున్నావు. సరే, తర్వాత పక్కకు పెట్టి. బాబా అంత ఓకేనా? అంతా సర్వం సవ్యంగానే జరిగింది. మీకు నచ్చిందా? ఓకేనా? ఇంకేమన్నా ఉన్నాయా ప్రశ్నలు మీ బాబాని అడిగేటి? కళలో మా ఆయన వస్తున్న స్వామి, ఆయన చెప్పలేక అర్థం కాక ఏదేదో చెప్తున్న స్వామి. ఏదమ్మా పిలిపిమంటావా? పిలిపి స్వామి. మాట్లాడతావా ఇప్పుడు మీ ఆయనతోటి? మాట్లాడతా స్వామి. బాబా పిలిపిస్తాడు. మాట్లాడతా స్వామి. బాబా ఆత్మను కూడా పిలిపిస్తాడు. మరి బాబా అంటే ఏమనుకుంటున్నావు? అందరిని పిలిపిస్తాడు. మా తాత వాళ్ళ తాత. మీ తాతనా? పెట్టు, బకెట్లో పెట్టు. ఏమన్నా పని మాట చెప్పు. అట్లా అంటే ఎట్లా మరి? అమ్మా యాదమ్మ పిలిపిమంటావు ఇప్పుడు మీ ఆయన? పిలిపి స్వామి. స్వామి పిలిపినట్టు మాట్లాడుతావు. పిలిపిమంటే పిలిపిస్తా, దాని ఖర్చు అవుతుంది తల్లి. అక్కడ యమధర్మరాజుకి నేను సమర్పించుకోవాలి.
ఏం ఏదమ్మా వినిపిస్తుందా? స్వామి యాదమ్మ స్వామికి ఏమన్నా ఇయ్యాలంటుండు, దక్షిణ పెట్టాలని అంటుండు. ఇప్పుడు నా చేతులు ఏమి లేవు స్వామి. ఉన్నాయి మొత్తం ఇక అక్కడిని పెట్టి కదా స్వామి. అనగానే ఉంది అట్నే బుజ్జి, అట్నే చూస్తావు. నేనేం చెయ్యాలి? నాకు అడుగు డబ్బులు లేవు. అప్పుడు నాకు పానగానే ఉంది అట్నమ్మా. డబ్బులు లేకుండా ఒంటి మీద సొమ్ములు ఉన్నాయి కదా, ఆ సొమ్ములైనా యమధర్మరాజు తీసుకుంటాడు. సొమ్ములైనా పర్వాలేదు. సొమ్ములు నీకే పెడితే కదా స్వామి, నాకంటే వచ్చినాయి స్వామి. నీ లేకుంటే ఏంది, నీ బిడ్డే పెట్టి పెట్టు బుజ్జి, పానగానే ఉంది అట్న. నీకోసం నేను అన్ని పెట్టాలా? పెట్టను పో. కసి పెట్టే మమ్మ కానీ సౌతుటట్ను చూస్తావా? కసి పెట్టే మమ్మ కానీ సౌతుటట్ను చూస్తా, సౌతుటట్ను చూస్తా, సౌతుటట్ను చూస్తా, సౌతుటట్ను చూస్తా. ఏదమ్మా ఏదమ్మా, నేను యమధర్మరాజుని పర్మిషన్ అడిగి ఆయన పావు గంటే టైం ఇచ్చాడు. మరి నేను పోతున్నా, టైం లేదు. ఏమన్నా పెట్టినట్టు పెట్టు, మీ బిడ్డను పెట్టు. మనం ఏమన్నా పెట్టు అదే కసి అయ్యి అయ్యన్న పెట్టమ్మా. మీ అమ్మ కంటే ఎక్కువనా? యాదమ్మ బకెట్ తీసుకురా మళ్ళా. నా పానకాన్ని ఎక్కువ సొమ్ములు పెట్టమంటే పెట్టవు, నా పానకాన్ని ఎక్కువ పెట్టమంటే పెట్టవు. కానీ తొందరగా రవి, స్వామి ఆ బిడ్డ మీద ఏమున్నాయని చూడు. సాయంకాలం నీ ఓట నీకు ఇస్తాను అని శుద్ధంగా తీసి పెట్టు. సాయంత్రం నాకు వాటి ఇవ్వాలి మరి. నేను నీకు ఇస్తాను. అన్ని ఊడ్చిపెట్టు, నీ మీద ఏమన్నా ఊడ్చిపెట్టు. చూడు, శుద్ధంగా జాగ్రత్తగా తీసుకో. అమ్మ మొత్తం తీసి అందులో వాట అంటుండే అన్న, నీ వాట వాట కాదన్నా, వేరే అన్న. నువ్వేమి నా దగ్గర కాపుగా తీసుకురాలే కదా. ఏందన్నా ఎట్లా కనబడుతున్నావు? ఎట్లా కనబడుతున్నావు నీకు? అంటుండే అంటే బాబా వాట అంటే వాట కాదు, ఆ వాట కాదు, మేం వేరే. రవి, స్వామి ఏం లేట్ అవుతున్నట్టుంది? తీసురు అన్ని తీయాలి కదా స్వామి. కోపం రాకుండా కోపం. జై బకెట్ బాబాకి. అక్కడ యమధర్మరాజు టైం లేదు. జై బకెట్ బాబా. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. నీ వల్ల అన్ని పోతున్నాయి. ఇవి కూడా పెట్టిస్తుంది. ఇవన్నీ నా పానకాన్ని ఎక్కువ. రవి, యమధర్మరాజు గేట్ వేస్తున్నాడు. ఇంకా 5 నిమిషాల టైం ఉంది. గేట్లు మూత పడుతున్నాయి. అమ్మ 5 నిమిషాల టైం ఉందట అమ్మ. యమధర్మరాజు మళ్ళీ గేట్ పెట్టింది కదా అన్న, అలా పెట్టింది కదా స్వామి. పెట్టిండు, గేట్ బంద్ చేయకమని చెప్పి స్వామి. అవన్నీ తీసి పుట్టు బకెట్లు అయ్యి వేస్తా స్వామి, వేస్తా స్వామి. జాగ్రత్తగా చూసుకో, ఏం మిగిలించబాకు. అన్నీ వేసిన స్వామి, అన్నీ వేసిన స్వామి. వచ్చాయన్నీ. రా 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 రా, కమ్ కమ్ కమ్. ఏదమ్మా, ఏ స్వామి నేను పిలిస్తే రావటం లేదు, నువ్వు పిలువు. రాయ్యా, నీ మాట్లాడతారా? రా. ఏదమ్మా, అటు పిలిస్తే రాడు. బకెట్ మోహన్ ముసుకేసుకో. లేవు లేచి బకెట్ ముసుకేసుకో. స్వామి ఏం చేయమంటారు ఇప్పుడు? లేచింది బకెట్ బకెట్ ముసుకేసుకోమను. బకెట్ ముసుకట వేసుకో. వేసుకో. అది రౌండ్ తిరుగు. రౌండ్ 3 రౌండ్లు మాట్లాడతారా? దండం పెడతారా? దండం పెడతారా? మజగండ్రా, దండం పెడతారా? దండం పెడతారా? వచ్చినా లచ్చే వచ్చి మాట్లాడే. చెప్పు ఏదమ్మా, నేను వచ్చేదా? చెప్పు, దేనికి పిలిచిన నన్ను? అయ్యా వచ్చినా. బిడ్డలు బాగుంటారా? బాగానే ఉండ్రు. కూతురు అల్లుడు బిడ్డలు మనవరాళ్ళు అందరూ బాగానే ఉండ్రు. మంచిగా చూసుకుంటున్నావా? మంచిగా చూసుకుంటున్నా. నీ సమస్య ఏందో చెప్పు. ఏమో మాట్లాడుతా అంటే కదా మీ ఆయనతోటి. ఏమైనా ఖర్చు ఒక్కటే బాధలు అయ్యా, ఏం కష్టాలు పెడుతురు. ఏదమ్మా, నేను చూసుకుంటాను, నువ్వు బాగానే ఉండు. యమధర్మరాజు టైం అయిపోయింది, పిలుస్తావును, నేను పోతున్నాను. ఏదమ్మా మాట్లాడినా మీ ఆయనతో? మాట్లాడలే స్వామి. ఏం చెప్పినాడు? మంచిగా చూసుకుంటా అన్నాడు. బకెట్ 3 చుట్లు తిరిగి కింద పెట్టు. మళ్ళా 3 చుట్లు తిరిగి కింద పెట్టు. జై బకెట్ బాబాకి అను. జై బకెట్ బాబాకి జై. అంతా అయిపోయింది కదా? అంతా సంతోషమే కదా? అయిపోయింది స్వామి. అందరు బకెట్ బాల్ వేసుకోండి. అందరు బకెట్ బోర్లు వేసుకోరు. లేవా బకెట్లు? ఇంట్లో ఉన్నాయి.
తేపోరు తెచ్చి మంచి కూడా తెచ్చుకోవాలా మంచి కోట వేసుకుంటారు బాబా అంటారు. చూపించుకునేది ఇప్పుడు బాబా పోయే టైం కదా అందరు వేసుకుంటే అందరూ వేసుకోవాలి. అందరు వేసుకుంటారు బాబా పోతాడు. బకెట్ తెచ్చుకోవాలి. బకెట్ తెచ్చుకున్నాక మంత్రం చెప్తా ఆ మంత్రం చెప్పుకుంటూ తిరగాలి. ఎలా మనీ బకెట్ కూడా ఉంది నేను అదినే ఉంది వేసుకో. రాని అందరూ వస్తారు వేసుకుంటారు. వస్తున్నాయి డబ్బు, ఇది పెద్దగా ఉంది డబ్బు. ఏదో ఒకటి వేసుకోవాలన్నా ముఖం మీద వేసుకుంటే సరిపోయి. మరి బకెట్ లేవా ఇప్పుడు ఏం చేద్దాం? వేస్తుండే తక్కువ బకెట్ లేకపోతే ఏదైనా ఉన్నది ఏమున్నదో బిందెలో ఏమైనా ఉంటాయి కదా బిందె ఉన్నది తీసుకొని వేసుకోమను. సునీత బిందె అటు తీసుకోండి రా. బిందె వేసుకోవచ్చు. ఏదైనా ఇక మీరు వేసుకోవడం తప్పు ఉండదమ్మా. బాబా వేసుకోవాలి. బాబా చెప్పించుకుంటే వాళ్ళు వేసుకోవాలి. బకెట్ వేసుకోవాలి కంపల్సరీ. పక్కన వాళ్ళు ఏదున్నా బోర్లు వేసుకోవచ్చు. చూసుకున్నా మేము కూడా వేసుకోవాలి. మీరు అంటే వేరే బకెటే వేసుకోవాలి. మేము కాకపోతే బకెట్ లేదు కాబట్టి ఏదో ఒకటి వేసుకోండి అని చెప్తున్నాను. ఇవ్వండి ఇప్పుడు మంత్రం చెప్తా మీరు బకెట్ వేసుకోండి. వేసుకోమ్మా నేను మంత్రం చెప్తా నేను చెప్పినట్టు అనాలి. కళ్ళు మూసుకొని అందరూ మూడు చుట్టూ తిరగాలి. మెల్ల 3 చుట్టూ ఇట్లా ఇటు దిక్కు తిరగాలి. ఇటు ఇట్లా తిరుక్కుంటా 3 చుట్లు ఇట్లా తిరుక్కుంటా నేను మంత్రం చెప్తా. ఆ మంత్రం చెప్పినట్టుగానే మీరు చెప్పాలి. అప్పుడు మేము బాబా పోతుంటాడు. మీరు ఇక చూడొద్దు బాబా వేదాంక. మేము చెప్తాం ఇక మీకు అర్థమైపోతుంది. మీకు అర్థమైపోతుంది. బాబా శక్తి మీకు అర్థమవుతుంటది. బాబా శక్తి ఇట్లా బాబా పోతుంది కొద్ది ఆ శక్తి మీకు తగ్గుతుంటది. అప్పుడు మీరు చూసుకోండి. చెప్తా. ఇటు బాబాకి జయనరి మా సొమ్ములు పోయినాయి మా డబ్బులు పోయినాయి. తిరుగు యాదమ్మ ఎవరేరింది బాబాయ్ పడిపోయింది. ఈయన కూడా పోయిందా? బాబాయ్ పడిపోయిందా? ఈయన కూడా జిద్దులు పోగొట్టుకుంటే గాజులు పోగొట్టుంటే ఈమె పోగొడుతుంది. అన్ని పోగొట్టిర్రయ్యా. మరి హాస్పిటల్లో పోకుండా ఒకటే కానీ ఇంకా నన్ను సార్ హాస్పిటల్ తీసుకోమన్నా